హల్లెలూయా. త్రిత్వం తర్వాత 16వ ఆదివారము మరియు యూత్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. చదువువారు మద్దు అఖిల్. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. యూత్ సండే కొరకు ఏర్పాటు చేయబడి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నది. వెంటనే ఆయన నయ్యూనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహముతో ఆయన కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక్కడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లి అతడి ఒక్కడు కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమెను ఇద్దరు కనికరపడి ఎడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నగా ఆయన చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయకాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుని తన ప్రజలు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచి ఆయనను గూర్చి ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలానే నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకొందుము.